సిరుల మరమగ్గం, తుక్కు కింద తూకం. తుక్కు కింద తూకం. ఓకే. సిరుల మరమగ్గం అంటే కేటీఆర్ సార్ది ఆడ సిరిసిల్ల మగ్గాలు పోయింది కదా, తుక్కు కింద తూకం. అక్కడ సెజ్జి పెట్టిండు కదా, అవన్నీ తుక్కు కింద ఉన్నాయి, అమ్ముకునేటట్టు అయిపోయింది. ఇదేమో రాసిండ్రు సాంచా సప్పులతో సిరులు పొంగిన నేల ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరిగిపోగై నవ్విన నేతన్న ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డున పడ్డాడు. ఏటా 350 కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలిగిన సిరిసిల్లలో ఇప్పుడు 30,000 సాంచాలు మూలన పడ్డాయి. ఇనుప సామాన్ల షాపునకు తరలిపోతున్నాయి. ఇప్పటికే 500 సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు. సిరిసిల్లలో ఇప్పుడు ఇది రోజు కనిపిస్తున్న దృశ్యం. బతికి చెడిన చేతన్న పరిశ్రమ దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే మనకు దూపైనప్పుడే నీళ్ళు తవ్వుకుంటాం, అది దూపైనప్పుడే బావి తవ్వుకుంటాము మనం. అంటే ఈరోజు ఒక బతుకమ్మ చీరలు లేకపోతే వాళ్ళకి ఇక అసలు మార్కెటే లేదా? ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక్కసారి అంటే ఒక సెజ్ కావచ్చు, వాళ్ళకి ఒక ఆసరా ఇచ్చినాము అంటే జీవితాంతం ఉండాలి. ఏదో వంతుకు దాసరి కాళ్ళాడిచ్చినట్టు ఏదో ఇచ్చినామని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళకి హడావిడి చేసి వాళ్ళు బతుకమ్మ చీరలు నెయ్యాలని చెప్పేసి ఆ ప్రెషర్ పెట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి కదా. బ్రతకనియాలి కదా, బతుకు ఇయ్యాలి, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ చేయాలి కదా. మార్కెట్ లింకేజ్ చేస్తే ఇప్పుడు ఎంత మంచి అవకాశం ఉండేదన్న. కరెక్ట్. అయితే అంటే ఆయన స్వార్థం కోసం చేసుకున్నట్టే కదా ఇడ. ఇప్పుడు వివరణ నువ్వు అన్న మస్తు. ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ లెక్క వస్తా, నేను ఒక ఇంజనీర్ లెక్కనే మాట్లాడతా. ఇప్పుడు ఇది తుప్పు పట్టిందంటే అంటే 5 నెలల తుప్పు పట్టిందా? ఇది కూడా ఒకటి. తుప్పు పట్టిందంటే 5 నెలల్లో పట్టిందా? మీ సిగ్గులేని బతుకులకు ఇప్పుడు మీ నాయన ఒక దగ్గర వండుకున్నాడంటే వెనక పుండ్లు అవుతాయి ఊకే వండుకుంటే. మీ నాయన ఊకే వండుకున్నాడు, పుండ్లు అయినాయా? మళ్ళీ ముఖ్యమంత్రి 5 నెలలు అయింది కదా, పుండ్లు అయినాయా? కాలే కదా. ఎందుకు కాలే? ఏదో ఒకటి బతకనికి ట్రై చేస్తున్నాడు కదా. ఇలా బతకనికి నువ్వు ఏం చేసినావు? ఇది తుప్పు పట్టిందని అంటే ఎన్ని సంవత్సరాల నెగ్లిజెన్స్ అని అడుగుతున్నా. ఒక మెకానిక్, ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క అడుగుతున్నా. ఒక బండి అది ఎంత పాతదని ఉండని, 15 సంవత్సరాలు ఉండని, 20 సంవత్సరాలు ఉండని, నేను నాకు ప్రాక్టికల్ తెలుసు. ఇది బండి నడుస్తున్నప్పుడు తుప్పు పట్టదు. అది దాన్ని ఆన్నే పెట్టినావు అనుకో తుప్పు పట్టుడు స్టార్ట్ అవుతుంది. మెకానికల్ పార్ట్స్ వాడక చెడతాయి, ఎలక్ట్రానిక్ పార్ట్స్ వాడి చెడతాయి అన్నది ఒకటి ఉంటుంది. వాడాలో తెలియకపోతే చెడతాయి, ఎట్లా వాడాలో కూడా తెలియకపోతే చెడతాయి. ఎందుకంటే ఎవరికో వాడరాని వాళ్ళకి ఇచ్చేస్తే ఇలా 3 ఉన్నాయి. 3 పాయింట్స్ ఎట్లా వాడాలో తెలియదు. మనకి మంచి పాయింట్ దొరికింది. ఇప్పుడు ఇదో కుంభకోణం తెలుసు. వీళ్ళ పరిపాలన ఎంత చిల్లరగా ఉండేనన్నది ఇగో ఈ చేనేత కార్మికులను చూస్తే తెలుస్తుంది. గుజరాత్కి వెళ్ళి మా తెలంగాణ వస్తే మేము వచ్చేస్తాము, మాకు ఉంటుంది అని చెప్పి ఓ పెద్ద టెక్స్టైల్ పార్కులు కడతాం, అది కడతాం అని చెప్పి పోకడ మాటలు మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్గా తీసుకొని సిరిసిల్లకు పోయి అదంతా చేసి ఇలా ఆర్భాటం మామూలుగా కాదు. దెన్ వాట్ ఈస్ ద డిమాండ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్? వాట్ ఈస్ ద గ్లోబల్ డిమాండ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్? ఎవరికి ఇచ్చిండ్రు అవి? వాడట్లేదంటే ఎవరికి ఇచ్చిండ్రు? ఆఖరికి మీరు చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ఏడికి చేసేసిండ్రు అని అంటే కేవలం ఒక పండుగ వస్తే ఆ పండుగకు ఇచ్చే చీరలు, అది కూడా ప్రభుత్వ సబ్సిడీ చీరలు. కానీ నిజమైన చేనేతలకు ఇస్తే అది ఇట్లా కాదు అంటున్నా. నేనేమంటున్నా, పెట్టి నువ్వు ఎప్పుడన్నా ఒక ఈవెంట్ చేసినావా? ఇప్పుడు G20 సుమిత్ అయింది, మొన్న G20 సుమిత్ అయింది. ఆడ తెలంగాణ చేనేత కార్మికులతో ఒక స్టాల్ పెట్టినవా? ఇగో మా పట్టు గిట్లు ఉంటుంది అని చెప్పి నువ్వు ప్రధానమంత్రి మోదీ గారితో, కేంద్ర సర్కార్తో సత్సంబంధాలు ఉంటే ఇవాళ చేనేత కార్మికులకు ఎంత విలువ పెరుగుతుండే. పీకనిక పైసలు వంచనీకేనే మళ్ళీ ఆలైసాన్ రఫా దగ్గర ట్వీట్ చేస్తుంది ఈ సమంత. ఆలైసాన్ రఫా ఇప్పుడు రైసీ కనబడతలేదు సమంతకు. ఇక నేను పర్సనల్ లైఫ్లో పోతే మళ్ళీ మంచిగా ఉండదు, కానీ ఇక చెప్తున్నా వీళ్ళకు గిట్లనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్, అంటే కేటీఆర్తోని కొంచెం సత్సంబంధాలు ఉంటే బ్రాండ్ అంబాసిడర్. వెనకడికి సానియా మిర్జా అని చేసినావు. ఏం అర్హత ఉన్నదని సానియా మిర్జా అని చేసినావు? ఏం అర్హత ఉందని చెప్పి సానియా మిర్జా అని చేసినావు. సరే ఇప్పుడు ఏం చేస్తుర్రు? అదే అంబాసిడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నా సమంత అనేది మన రాజకీయ ఈ కోణంలో వద్దు. నేను కేటీఆర్ని మాట్లాడుతున్నా. నీ జిల్లా
నువ్వు పీకనీకి ఎమ్మెల్యే నువ్వు ఇప్పుడు కూడా ఏమో నువ్వు ఎమ్మెల్యే ఏం పీకుతున్నావు అంటున్నా నీ పేపర్లో రాసుకొని మళ్ళీ సెంటిమెంట్ లేపనీక చూస్తున్నావా అని అంటున్నా. కాంగ్రెస్ మీదకి బట్ట కలిసి మీదేస్తున్నావు. ఓకే, ఇప్పుడు గిరీష్ నువ్వు కాంగ్రెస్ వత్తాసు వలుకుతున్నావు అంటే నేను వలుకుతానే, నేను ఇంజనీర్ లెక్క అడుగుతున్నా. అంటే నువ్వు 6 నెలల్లో ఇంత తుప్పు పడతాయా అని అడుగుతున్నా. ఈ శిథిలావస్థ ఇగో ఈ బిల్డింగ్కి అస్తరకారే లేకపోయా, దీనికి నీకు సున్నం కనబడుతుందానే? మీరు పెట్టిన ఫోటోనే సిగ్గుదప్పిన వాళ్ళని అడుగుతున్నా. నమస్తే తెలంగాణ మీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, వెనకటికి మాజీ ప్రభుత్వాన్ని. నీకు ఇప్పుడు నా కళ్ళు కనబడతలేమో అదే అఫ్సోస్. ఈ గోడలకు మీకు ఎక్కడన్నా సున్నం కనబడుతుందా? ఎక్కడైనా ప్లాస్టరింగ్ కనబడుతుందా? ఈడ రేకులు పోయిన తర్వాత అంటే ఈ లైట్ ఇరిగిపోయి లైట్ వస్తుంది. ఇంత హీన స్థితిలో నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి ఓ మా చేనేత కాదు, నువ్వు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. నాకు పాయింట్ నేను అర్థం చేసుకుంటలే, అసలు పనిచేసేటువంటి చేనేతలకు ఇయ్యలేరు. అది కూడా కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఎవరో నాకు తెలిసి ఎవరో రాజకీయ నాయకులు, ఎందుకంటే రాజకీయ నాయకులు అయితేనే వాళ్ళు తీసుకుంటారు, పడేస్తారు పైసలు తీసుకుంటారు. నేను అదే అంటున్న పాయింట్. చేనేతకి ఇస్తే వాడు రోజు పని చేసుకున్నట్లే కదా వాళ్ళ. ఏంటంటే ఏదో సబ్సిడీ వస్తుందని చెప్పి ఒకటి పెట్టి ఆడ బిల్డింగ్ కట్టి అది పెట్టిండు. వాడే కౌల రైతులకు ఇచ్చినట్టు. అది కామెంట్ వచ్చింది, చేనేత కార్మికులకు అందలేదు, సోలాపూర్ నుంచి బతుకమ్మ చీరలు తెప్పించి ఇచ్చిరు అంట. రైట్, మేము అదే ఇప్పుడు వచ్చిన కమెంట్ అది ఒకసారి మళ్ళీ ఒకసారి ఎంఫసైజ్ చేయరు శ్రీధర్ అన్న మీరు. చేనేత కార్మికులది 300 కోట్ల చేనేత కార్మికులకు అందలేదు, సోలాపూర్ నుంచి బతుకమ్మ చీరలు తెప్పించి ఇచ్చిరు. 330 కోట్ల చేనేత కార్మికులకు అసలు ఇవి అందనే లేదంట. షోలాపూర్కి వెళ్ళి మనకు కూడా తెలుసు మాకు తెలుసు. ఎందుకంటే బతుకమ్మ చీరలు ఏడికెళ్ళి వచ్చినాయో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ చీరలు కట్టుకునే నాదుడే లేరు. కట్టుకునే దాన్ని ఏం చేసేటోళ్ళు తెలుసా, వాటిని తీసుకుపోయి చీరల్లా పంట చీరల్లా ఏది పందులు రాకుండా పిట్టలు రాకుండా కట్టేది ఈ చీరల్ని. కేటీఆర్ ఇను ప్రజల డబ్బులన్నా ఈయన మర్చిపోయిండు, కానీ నేను యాద్ చేపిస్తా, అది యాద్ చేపిస్తూనే ఉంటా. నేను చెప్పిన చదివే తక్కువ, చదివింది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది నాకు. సిరిసిల్లాల నువ్వు నియోజకవర్గం పోయినప్పుడల్లా ఒక బడుగు బలహీన వర్గాల జాతి పోరలని అరెస్ట్ చేపిస్తుండే. ఆయన జీవితం ఏడదాకా చేసిండంటే కొట్టిపిచ్చి నడవనీక కూడా చేత కాదు, నడవనీక కూడా ఇలా చేత కాదు, అంతగానం టార్చర్ పెట్టిండు. కేటీఆర్కి ఇక మీ లాంగ్వేజ్లో చెప్తున్నా, ఆ పిల్లగాడంటే ఆ వ్యక్తి అంటే కేటీఆర్ నీ ఇజ్జత్ ఏడదాకా పడిపోయిందంటే, నువ్వు సిరిసిల్ల తిరుగుతుంటే ఒక రైతు ఉరుకొచ్చి చెప్పి సిరి కొట్టిండు. అది నీకు దాకలే, కానీ వ్యక్తిగతంగా నీకు తాకాలి, అది రాజకీయంగా నీకు అది తాకాల. ఎందుకంటే నీ కాన్వాయ్ నిన్న అది ఆపిందొచ్చు, నీ సెక్యూరిటీ బలగాలు అది ఆపిండొచ్చు, ఆయనను అరెస్ట్ చేసిండొచ్చు. కానీ ఒక రైతు ఉరుకొచ్చి చెప్పులతో నీ మీద ఇసిరిండంటే, నీ పరిపాలన, మీ ప్రభుత్వం, నీ నడవడి, నీ అహంకారం ఏందో ఒకసారి చూసుకో. ఈ అడ్డమైన రాతలు రాసి మళ్ళీ సెంటిమెంట్ లేపాలని చూడకు. 10 సంవత్సరాలు నువ్వేం తుప్పు అనేది ఎట్లా పడుతుంది? ఇదేమన్నా సముద్రపు ఒడ్డునుందా అది? సరే సీషోర్ దగ్గర ఉన్నది, మనకు ఒక బీచ్ ఉన్నది అన్నట్టు ఒక మాట గుంతతో విండాయి. మీ నాయన కాళేశ్వరం నీళ్ళు సముద్రం నీళ్ళు అయినాయి. సిరిసిల్ల ఇంటి ముంగడికైనా వాగిన అందుకే తుప్పు పట్టినాయి అని అంటారు. మళ్ళీ సముద్రపు నీళ్ళు వస్తేనే తుప్పు పట్టాలి. అది రివర్ వాటర్కి ఏవి తుప్పు పట్టాయి అంత జల్దీ, అది పడనే పడాయి. జనరల్గా సాల్ట్ వాటర్కి అయితేనే ఫట్ మన కొలాప్స్ అవుతాయి. ఈ శిథిలావస్థ చూస్తే అంటే వీళ్ళు నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడును కౌంటర్ చేయడానికి వేస్తున్నారు. ఎందుకంటే ఏ గురు శిష్యు బంధం లేస్తుందో అని. మొన్నటిదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమయ్యే దిగిందన్న. ఓకే, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, నేను చెప్తున్నా కదా, వీళ్ళిద్దరు ఒకటయ్యే దిగిండ్రు. ఆడ హైలైట్ ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు గురువు పెద్దనా శిష్యుడు గొప్పనానన్న తత్వానికి వచ్చింది కురుక్షేత్రం. ఆడ రిటర్న్ గిఫ్టులు అని మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు కదా, ప్యాక్ చేసి మరీ ఇస్తాడు. సీటు కొట్టిస్తాడు, ఇట్లా సుర్ర అని కొట్టిస్తాడు సీటు. అందుకే ఇప్పుడు మళ్ళీ మెల్లగా లేచి మాట్లాడతారు. ఎందుకంటే ఈ న్యూస్ చదవగానే మీకు ఇంకొక న్యూస్ చదువుతుంది, కింద వినిపిస్తుంది. చూడరు, అది మీరే చూడరు, మీకు తెలిసిపోతుంది. భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు, పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు. ఏం శిక్షణ ఇస్తారు? ఓకే, అడ్డమైన శిక్షణ, తుప్పు పట్టే శిక్షణ. మీ పార్టీ మీ కార్లో ఇంజన్లో చక్కెర పడ్డదంటే మీరు నమ్మతలేరు. కాదు, ఇంకా వాళ్ళ అహంకారము, భాష
తిట్లు ఇవన్నీ ఇవ్వాలి కదా శిక్షణ. ఇంకా నేర్చుకోలేదు కదా ఎమ్మెల్యే దాకా. ఎందుకంటే బద్దలు వల్ల కొడతాడు మా రేవంత్ అన్న. ఆయన ముందే రాముడి గుణమే రహ్మాది రామబాణమే అతనిది చీడితాడు పడబెట్టి రాజకీయంగా. ఇంకేమున్నా దిశానా? దిశ ఉంది, ఇరాలో ఉంది, దిశలు అన్నీ సెట్ అయినాయి. అయిపోయింది మనం ఆల్రెడీ. కేటీఆర్, కేటీఆర్ జై ముఖం మంచిగుందారా? మీకు మంచి చాక్లెట్ దొరికింది ఈరోజు. మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఉంది. వేర్ ఈజ్ కేటీఆర్? లీడర్లు క్యాడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్కు. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంటు ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లు కరువు. వ్యూహాత్మకమా అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు. ఇప్పుడు బాగా అలవాటైపోయింది అధికారము. 10 సంవత్సరాలు రాజులకే వెళ్ళినవు. అధికారం పోయిన తర్వాత ప్రజల పక్షాన ఉన్నావా? మీ నాయనని అడుగు, కేటీఆర్ చెప్తాడు. నానా నేను ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి, జగన్ అయిపోయింది కదా. నీకు ఇట్లాంటి డౌట్లు ఉంటాయి కదా కేటీఆర్. నువ్వు అన్నావా నేను అంటలేను. ఇట్లాంటి డౌట్లు అంటే నీ మనసు చదివే జర కొంచెం టాలెంట్ నాకు భగవంతుడు ఇచ్చిందని నేను అనుకుంటున్నా. నీ మనసు చదివే నాకు మీ నాయనని అడుగు. మీ నాయన చెప్తాడు, జగన్ మాయ ఓదార్పు యాత్ర చేసుకుంటా దీనికి నువ్వు ఎవడి కోసం ఓదార్పు చేస్తావు? నువ్వు ఓదార్పు చేస్తే చేనేత కార్మికులు తుప్పు పట్టినా ఆ రాడ్లతోనే నీ మీద కొడతారు. ఆ రైతులు అదే ఇసిరిన చెప్పులు మళ్ళీ తగులుతాయి. నీ అహంకారపు మాటలకు నీ కార్యకర్తలే నిన్ను ప్రశ్నిస్తారు. మీ నాయన నేర్పిన మాటలకు నీ రాజకీయ వేట మొదలవుతుంది తెలంగాణలో. ప్రశ్నించడానికి కార్యకర్తలే లేరు. ఆయనకే ప్రశ్న నీకు మిగిలింది కేవలం క్రిషాంకే. నీకు మిగిలింది కేవలం క్రిషాంకర్ అనగానే సోమ్ డిస్టిలరీస్ అని పట్టుకొని కూర్చుంటుండు. మళ్ళీ పక్కకు విద్యా సంస్థలలో గింత అవకతో బుక్కులో గింత పెద్దగా అయింది లొల్లి, దాని మీద లేదు. కేటీఆర్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. సో రియలైజ్ అయ్యి మంచిగా డీప్ బ్రెత్ తీసుకో. ఇట్లా నేను ఒక సూత్రం చెప్తా, విట్టలా అని అనుకో. ఇక మనసు ఈడ కదులుతుంది, ఇగో ఈ ఏరియాలో ఒక వైబ్రేషన్ వస్తుంది. విట్టలా అని అనుకో, 9 సార్లు రోజు అనుకో, ధ్యానం చేయి. ఆ విట్టలుడు వచ్చేదన్న నీకు సద్బుద్ధి కలిగించుగాక, రాజకీయ సద్బుద్ధి. నువ్వు చెడ్డోను అని నేను అంటలేను, రాజకీయ సద్బుద్ధి కలిగించుగాక అని చెప్పి చెప్తున్నా. కాదు, వీళ్ళు అంటే ప్రజాసేవ చేయాలనుకోవట్లేదు కదా. నువ్వు ఎందుకు ఇవన్నీ అంటే వేదాంతం చెప్తున్నావు? వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫామ్ హౌస్లో పడుకోవాలనుకుంటున్నారు. ఏ ఫామ్ హౌస్లో ఉంటాడు ఇప్పుడు? జన్వాడ ఫామ్ హౌసా? దాని మీద కన్నేసాడు రేవంత్ అన్న. ఆడ కూడా ఉంటాడు ఇప్పుడు.